సో పాకిస్తాన్ మళ్ళీ భారత్పై దాడికి పాల్పడితే తడాకా చూపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అక్కడి నుంచి తుపాకీ తూటా పేలితే ఇక్కడి నుంచి మిసైల్ పైకి లేస్తుందని అన్నారు. ఇది న్యూ ఇండియా అని ఎప్పట్లాగా వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. కశ్మీర్ అంశంపై ఎవరి మధ్యవర్తిత్వం అంగీకరించబోమని, పిఓకేను తిరిగి భారత్కు అప్పగించడం తప్ప మిగతా ఏ విషయంలోనూ పాక్తో చర్చలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు కొనసాగుతుందని చెప్పారు. శనివారం కాల్పుల విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ ఫైరింగ్, డ్రోన్ల దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీ హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తాజా పరిస్థితులపై ప్రధానితో చర్చించారు. పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే మరింత తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్పాలని సాయుధ బలగాలకు ఆయన ఆదేశించారు. ఆ దేశం చేసే ప్రతి దాడికి మన ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉండాలని కూడా స్పష్టం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా కంప్లీట్గా వాళ్ళు ఏది చెప్పినా దానికి డబుల్ రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి. షుర్మే గుస్కే మారింగే, ఇండియా ఇప్పుడు షుర్మే గుస్కే మారింగే అనే కొత్త విధానాన్ని అనుసరిస్తుంది. పాక్ గడ్డపై టెర్రరిస్టులను అంతం చేస్తుంది అని మోదీ అన్నారు. తుపాకీ తూటాలకు ఫిరంగి గుళ్లతో జవాబు చెప్పండి అని ఆయన ఆర్మీకి నిర్దేశం చేశారు అంట. 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేస్లు మటాష్, మళ్ళీ కాల్పులు జరిపితే అంతు చూస్తాం. పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్. కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్ని సిద్ధం చేశాం. కవ్విస్తే ఒకవేళ సపోజ్ మీరు కానీ చిన్నగా ట్రై చేస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్నీ కూడా సిద్ధం చేసి రెడీ పెట్టినామని చెప్తారు. జనావాసాలపై మేము దాడులు చేయలేదు, ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టినాం. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లు వెల్లడి. నిన్న త్రివిధ దళాల అధిపతులు చెప్తా ఉన్నారు. వాళ్ళు 100 మంది టెర్రరిస్టులను, 3 పాక్ ఎయిర్ బేస్లను కూడా కంటాక్ట్ చేసినాం, మేము కంప్లీట్గా క్లోజ్ చేసినాం. ఒకవేళ మీరు మళ్ళీ స్టార్ట్ చేసి కరాచీ పోర్ట్ని కంప్లీట్గా స్మాష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. శత్రువులపై బ్రహ్మాస్త్రం. యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్, రావల్పీడిలోని మన సైన్యం గర్జించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన సత్తా చాటం. ఏది నయా భారత్ టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తిని చేనానికి వెల్లడి అని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడారు. ఇంకోటి యూపీలో బ్రహ్మోస్ సంబంధించి బ్రహ్మోస్ మన ఇండియన్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేసినారు అనమాట. వాటికి తయారు చేసి ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతారు. కశ్మీర్పై మధ్యవర్తిత్వానికి రెడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. కాల్పుల విరమణ భారత్ పాక్ ఒప్పించాం, లేకపోతే లక్షల సంఖ్యలో జనం చనిపోయేవారని కమెంట్. ఈయన చెప్తున్నాడు మొన్ననే లేదు మేము మాట్లాడినాం, అవన్నీ కూడా కంప్లీట్ పాకిస్తాన్ మా మాట ఇంటది, ఇండియా కూడా మా దోస్తే అని చెప్పేసి మీరు మధ్యవర్తి గుండి మాట్లాడారు. సరే అని చెప్పేసి మీరు పెద్దన పాత్ర పోషించారని చెప్పేసి మా భారత ప్రభుత్వం ఏమో ఓకే అని చెప్పేసి సీజ్ ఫైర్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. దాని తర్వాత 3 గంటల తర్వాత ఏం చేసింది పాకిస్తాన్? రిటర్న్ ఫైర్ చేసింది. అప్పుడు ఎటువైంది మళ్ళీ మీరు అప్పుడు ట్రంప్ మాట్లాడవచ్చు కదా, మళ్ళీ బయటకు వచ్చి ట్రంప్ మాట్లాడవచ్చు కదా, అట్లట్లే వేస్తావు పాకిస్తాన్ అని చెప్పేసి అడగవచ్చు కదా. అడగదులే. ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్పై మధ్యవర్తిత్వానికి నేను రెడీ అని చెప్పేసి. ఫస్ట్ ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది, ఆడ క్లియర్ చేయండి. అది ఎప్పటి నుంచో సంవత్సరం పైన అయిపోయింది. ఆడ వార్ నడుస్తుంది. ఫస్ట్ ఆడ మధ్యవర్తిత్వం చేసి దాని తర్వాత మా దగ్గర రండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మొన్న మధ్యవర్తిత్వం చేసినా కూడా ఏం కాలేదు ఆడ. మళ్ళీ పాకిస్తాన్ ఏ విధంగా అయితే కవ్వింపు చర్యలు చేస్తే ఆ విధంగా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మోడీ కూడా చెప్పేసి క్లియర్గా మా ప్రధానమంత్రి చెప్పారు, కాశ్మీర్పై మా మధ్యవర్తిత్వం అవసరం లేదు, కేవలం పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన ఒకవేళ మాట్లాడడానికి అయితే మేము రెడీ ఉన్నాం, మిగతా ఏ అంశం పైన కూడా ఎవరితో మాట్లాడలేవు, చర్చలు లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సీజ్ ఫైర్ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ప్రధాని మోదీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖ. ఆపరేషన్ సింధూర్ కాల్పుల వివరణపై చర్చించాలని విజ్ఞప్తి. అపోజిషన్ పార్టీల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నానని వెల్లడి. రాహుల్ లేఖకు సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసిన ఖర్గే. ఇట్లాంటి సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఇటు పాకిస్తాన్ ప్రకటించాలి, లేదా ఇండియా ప్రకటించాలి. మధ్యలో ట్రంప్ ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పేసి రాహుల్ గాంధీ లేఖ రాసిరంటే. ఇంకోటి దానిపైన పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, సీజ్ ఫైర్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక లెటర్ కూడా రాసిరంట.